గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్న గారు. వారితో మాట్లాడదాం. రెడ్డన్న గారు నమస్కారం సార్. నమస్కారం అండి. రెడ్డన్న గారు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాళ్ల దాడి జరిగింది. అంటే ఒక పోలీసు ఉన్నతాధికారిగా మీరు చెప్పండి సార్, గతంలో కూడా ఆయన మీద కోడి కత్తితో దాడి జరిగిన ఘటన మనకు తెలుసు. ఇప్పుడు ఆయన బహిరంగ సభలో ప్రజల మధ్యకు వచ్చి ఆయన ప్రసంగం చేస్తుంటే, ప్రజలకు అభివాదం చేస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఆయన నుదుటికి గాయమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎలా చూడాలి సార్? భద్రతా వైఫల్యం భావించాలా దీన్ని? ఇప్పుడు జనరల్ గా మనం చూడండి, రాజీవ్ గాంధీ అసాసినేషన్ తీసుకోండి. ఆయన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమని పెరంబరదూరులో ప్రయాణిస్తూ ఉంటే ఆ టైంలో ఈ ఎవరైతే ఉన్నారో ఆయన్ని క్షుణ్ణంగా చంపాలని పథకం వేసుకొని బాంబు అమర్చుకొని తను తాను అమర్పించుకొని చంపేశారు కదా. సో అది భద్రతా వైఫల్యం అని దాన్ని అనొచ్చు. ఇక్కడ ఏమైతుందంటే వందల కొద్ది జనాలు ఉంటారు, వేల సంఖ్యలో. ఓ విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్ లో లక్షల్లో ఉంటారు. వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అంటే దుస్సాధ్యం, చాలా కష్టం అది. కాకపోతే ఒకటి, రాత్రిపూట గాని పైన ఇటువంటి పబ్లిక్ మీటింగ్ లో పోయేటప్పుడు ఆ షీల్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే విఐపి భద్రతకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మామూలుగా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ లేకపోతే ఈ స్టోన్స్ అట్లాంటివి తగలకుండా పెట్టుకునే షీల్డ్స్ పెట్టుకుని, బహుశా ఆయన బస్ పైకో లేకపోతే ఇట్లాంటి సందర్భం అంటే అక్కడ ఏమీ ప్రొటెక్షన్ ఉండదు. మరీ భద్రత ఎక్కువగా ఉండాలి, ఆయన థ్రెట్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు చుట్టూగా అరేంజ్ చేసి ప్రసంగించవచ్చు. ఇందిరాగాంధీ చాలా సందర్భాల్లో ఆ విధంగా చేశారు. నేను 1983లో నాన్ కంట్రీస్ కాన్ఫరెన్స్ లో వీఆర్ వన్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫీసర్స్ దేర్. అప్పుడు మేడం ప్రసంగం చేసే టైంలో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ద్వారా ఆమె ప్రసంగించారు. సో ఆ విధంగా చేసిండొచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కాబట్టి ఆయనకు థ్రెట్ అంతగా లేదు కాబట్టి ఎట్లా భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఇట్లా షీల్డ్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే డెఫినెట్ గా ఈ చిన్న గాయం కూడా తగిలేది కాదు. బహుశా ఇప్పుడు దాడి జరిగిన తర్వాత కూడా ఆయనకి తలకి చిన్నపాటి గాయం అయిన తర్వాత కూడా ఖర్చు పెట్టి ఇట్లా రుద్దే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరు కూడా ఆయన్ని కమ్మేసి పూర్తిగా విజిబుల్ లేకుండా చూసే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అంటున్నారు, దాన్ని కనీసం పెట్టి తర్వాత అయినా కొద్దిపాటి చర్యలన్నా తీసుకుంటే బాగుండేది అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు అది మనం ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ భద్రతా అధికారి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆయన వ్యూహంలో భాగమేనండి. ఎవరైనా ఆ భద్రతా అధికారి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉంటే మళ్ళీ ఫర్దర్ గా ఏమన్నా దాడి జరగకుండా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ బహుశా ఆయనకి థ్రెట్ లేదు, ఆయన ఎవరికి పెద్ద థ్రెట్ ఉండే సమాచారం ఉండి ఉండదు, అందువల్ల ఆ విధంగా బిహేవ్ చేశారేమో చెప్పలేము. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఆయనకు భద్రత ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా థ్రెట్ ఉంటుంది, ఇబ్బందిని కలగజేస్తారా అని ఉంటే డెఫినెట్ గా వాళ్ళు షీల్డ్ను ఉపయోగించే వాళ్ళేమో. ఏది ఏమైనా ఒక విఐపి పోయినప్పుడు ప్రజల్లో కొంత సుముఖత ఉంటుంది, కొన్ని సందర్భాల్లో విముఖత ఉంటుంది. అటువంటప్పుడు షీల్డ్ లాంటివి అంటే అప్పుడు కొట్టిన తర్వాత అయినా ప్రసంగించేటప్పుడు దూరంగా, నేను ఇప్పుడు ఒక రాయి విసరంగానే ఇంకో రెండో రాయి విసురుతాడేమోనని అటువైపుగా షీల్డ్ ను అడ్డం పెట్టి ఉంటే బాగుండేది. అది జరగలేదు. బహుశా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో, ఒకవేళ ఈ షీల్డ్ అడ్డం పెడితే పెరికివాడు అనుకుంటారనో, లేకపోతే ఆయన ముఖ కవళికలు ప్రజలు గమనించడానికి వీలు కాదనో, లేదో ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఆ భద్రతాధికారి ఎవరైతే ఉంటారో ఆయన ఆలోచనలు బట్టి విఐపితో ఒకసారి చెప్తారు. అంటే దాడి జరిగిన తర్వాత అసలు ఏంటి పరిస్థితి అనేది ప్రజలు కూడా కొంత కెమెరాకి ఎక్స్పోజ్ చేయాలన్న ఆలోచన కనిపించింది అంటారా? చెప్పలేము. ఎందుకంటే మనం ఇక్కడ ఏదో కూర్చొని మాట్లాడుకుంటే కాదు. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు ఇందిరాగాంధీని చంపక ముందు 1984లో ఆమెకి ఇట్లా మీకు
ఈ మీరు తీసుకున్న పంజాబ్ యాక్షన్ వల్ల మీలో చాలా మందికి వ్యతిరేకత ఉంది అని చెప్పారు. కానీ వ్యతిరేకత తన భద్రతా దళాలు తననే హతమార్చుతారు అన్నంత గొప్పగా ఉంటుందని ఊహించలేకపోయింది ఆమె. అందువల్ల ఆమె దాన్ని కేజేయలేదు. ఆమె పక్కనున్న భద్రతా సిబ్బందే ఆమెను కాల్చి చంపినారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఊహించలేము. సో ఏదో వాళ్ళ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కోడికత్తి ఘటన కావచ్చు. ఇప్పుడు మేమంతా సిద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల ముందు మనకు తెలుసు ఒక చెప్పు విసిరారు. మొన్న సింగరాయకొండ దగ్గర అనుకుంటా, బహుశా అక్కడ ఒక అగంతకుడు ఇట్లా కాన్వాయ్కి ఎదురుగా వచ్చేసి అద్దాల పగలగొట్టే కార్యక్రమం చేశాడు. ఇప్పుడు రాయి దాడి జరిగింది. అంటే పాస్ట్లో ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించుంటే బాగుండేది. ఇంటెలిజెన్స్ టీం కావచ్చు, సీఎం పర్సనల్ సెక్యూరిటీ టీం కావచ్చు. ఒక చర్చ ఉంది, ఏమంటారు? నిజమే అయిండొచ్చు. ఒకవేళ అంటే వాళ్ళ ఆలోచనలు మనం చెప్పలేము. ఇప్పుడు నేను భద్రతా అధికారిగా ఉంటే నేను డెఫినెట్ గా షీల్డ్ ఏర్పాటు చేసిండేవాడిని. బహుశా షీల్డ్ ఏర్పాటు చేస్తే ఆ ఎవరైతే అక్కడ ఎవరైతే విఐపి ఉన్నారో ఆయన పర్మిషన్ కూడా తీసుకోవాలి. నాకేం అవసరం లేదా అంటే మనం అడ్డం పెట్టడానికి వీలు కాదు కదా. ఎందుకంటే ఆయన రక్షణ కోసం మనం నియమించబడ్డాం కాబట్టి ఆయన అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, మీరు అక్కడ అటువైపుకి వెళ్ళొద్దు అంటే కూడా విఐపీలు అటువైపు చొచ్చుకొని పోతారు, చేతులు ఇస్తారు, హగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు ఉంటారు. ఇది ప్రజలను ఆకట్టుకోవాలనో లేదు ప్రజల మధ్యకి చొరవగా వెళుతున్నాడనో అనిపించుకోవాలనో లేదు ఓటర్స్ ను ఓటర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఓట్స్ ని అట్రాక్ట్ చేయాలనో చెప్పలేము. వాళ్ళ మనోభావాలను బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, దాన్ని ప్రజలకు చూపించాలనో అనే భావన ఉండొచ్చు, లేదా ఇది చిన్న దెబ్బే కదా నేను లెక్క చేయననే ఉద్దేశము ఉండొచ్చు, చెప్పలేము. ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ అది చాలా అవసరం అనుకుంటా. ఎంతో కొంత సానుభూతి వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా అంటే చాలా మంది చెప్పలేదు. అది ఇప్పుడు దెబ్బలు తగిలించుకొని పోతేనే ఓటేస్తారా అని అనుకుంటారా ఏమో, ఐ కెనాట్ బిలీవ్ దట్. బట్ మనిషి ఇప్పుడు మీరు ఒక విధంగా ఆలోచన చేస్తారు, నేను ఇంకో విధంగా ఇప్పుడు అది చూసి సానుభూతితో ఓట్లు అడగడానికి అని అనుకోవచ్చు. లేదు ఇటువంటి దెబ్బలు ఎన్నో చూసాం, నేను లెక్కలో చేసుకోననే భావనలో కూడా ప్రజల్లో కనపరచాలని, ఆయన పిరికివాడు కాదు ధీరుడు అనుకోని కూడా అనిపించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. లేదు ఇదల్లా కామన్, వీఆర్ ఆల్ కామన్ పీపుల్, ఇటువంటి మామూలే అనే ఉద్దేశంలో కూడా పోయి ఉండవచ్చు. లేదా దీంతో సానుభూతితో ఇది దెబ్బ తగిలినది అయ్యో పాపం అని సానుభూతిగా చూపిస్తారనేటువంటి భావన కూడా ఉండొచ్చు. ఈ నాలుగిట్లో దేన్ని మనం చెప్పలేము. ఆ వ్యక్తి యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. మనము రాయి విసిరాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటికి గాయమైంది, కంటి పైభాగాన గాయమైంది. గాయం సంబంధించిన దృశ్యం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ రాయి ఎవరు వేశారో, ఆ వేసిన వ్యక్తిని పట్టుకోవటం ఎలా, ఇది ఒక పెద్ద టాస్క్ కనిపిస్తోంది. ఎందుకంటే అది చీకటిగా ఉంది, ఆ సమయంలో కరెంటు కూడా పోయిందని చెప్తున్నారు. ఆ సమయాన్ని అదును చూసుకొని రాయి విసిరినట్టుగా చెప్తున్నాడు. అతన్ని కనిపెట్టడం ఎలా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉండాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఒకటండి, జనరల్ గా ఇటువంటి సందర్భాల్లో నలుమూలలా కెమెరాలు ఉంటాయి. అదే కాకుండా ఆ రాయి విసిరిన దిశలో ఎప్పుడో సందర్భంలో ఫోటోలు తీసే ఉంటారు. ఆ 10 మందో 20 మందో గుంపులో ఒకడు రాయి వేస్తే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు 5-6 మందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా చెప్తారు ఎవడో రాయి వేసిందంటే వాడు రామకృష్ణ గాడో ఎల్లో షర్ట్ వేసుకున్నాడు, ఆ ముస్లిం అబ్బాయి, లేదు వాడు ఇందాక తిట్టాడనో, ఈ విధంగా ఉంటుంది. కొంచెం క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు. కాకపోతే ఒకటి, సానుభూతి కోసమే అయి ఉంటే, ఒకవేళ ఆ రాయి ఇక్కడ బదులు ఇక్కడ తగిలి ఉంటే, కంటికి తగిలి ఉంటే ప్రమాదమే కదా. అవును, ఇది కాబట్టి దీన్ని ఏ విధంగానూ మనం విశ్లేషించుకోలేము. ఇప్పుడు ఏది ఏమైనా ఇది నిజంగానే దుశ్చర్య, ఇది మంచిది కాదు. ఒకవేళ అంటే ఒకటి కాదు సార్, 2-3 రాళ్ళు వేశారంట. ఒకటి జగన్ గారి తగిలింది, ఒకటేమో మాజీ మంత్రి వెల్లంపల్లి గారి తగిలింది, ఒకటి ఇద్దరికి తగలకుండా పోయింది. నిజంగా అసలు కంటికి తగిలితే చూపు కోల్పోయే ప్రమాదం ఉండేది, కనుచూపు పోయే ప్రమాదం కూడా ఉంది. కంటికి ఏ విధమైన ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, కనుచూపు పోయే ప్రమాదం ఉంది. లేదు కణతన తరగకూడని కణతకు తగిలి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. చెప్పలేము. ఎందుకంటే ఆ తగిలిన రాయి పరిమాణము, వచ్చిన స్పీడు, ఇవన్నీ తగిలిన ప్రదేశము, ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా
అది ప్రమాదకరమైన వ్యవహారమే. అది ఏ విధమైన ఉద్దేశంతో వేసినా ఇది డెఫినెట్ గా ఒక మనిషి యొక్క ప్రాణాలని తీయొచ్చు, ఒక మంచి అవయవాన్ని పనిచేయకుండా చేయొచ్చు. లేదు ఇప్పుడు ఒకటి వేరే అతనికి ఎవరికో తగిలిందన్నారు, ఒకటి గురి తప్పి పక్కకు పోయిందన్నారు. ఆ పరిమాణం ఏంటి, ఎందుకు వేశారు, వాడి ఉద్దేశం ఏంటి, అది చూడాలి. రేపు డెఫినెట్ గా దొరికి ఇవాళ కాకపోయినా రేపు దొరికి కొంతమంది తీరుతారు. కుట్రకోణం కూడా చూస్తున్నారు సార్. ప్రతిపక్షాలు చేయించని ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు, లేదు వాళ్లే కావాల్సుకున్న సానుభూతి కోసం ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి ఇటు ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. పొలిటికల్గా ఎవరు విమర్శలు ఎలా ఉన్నా సరే నిజంగా అలాంటి జరిగి ఉంటే గనక, నిజానిజాలు వాస్తవాలు బయటికి రావాలంటే గనక ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే వేగంగా జరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ విఐపి వస్తున్నారంటే చాలా కెమెరాలు ఉంటాయి. అదే విధంగా పైన నుంచి కూడా నలుదిశలా కవర్ చేస్తూ ఉంటారు. నెమ్మదిగా చూస్తే ఆ వ్యక్తి చూడు, ఆ వ్యక్తి జోబులో నుంచి రాయి తీశాడా, చేతిలో నుంచి తీశాడా, కాటర్ పిల్లర్ని యూజ్ చేశాడా, రాయి పరిమాణం ఇప్పుడు తగిలిన తర్వాత అక్కడే పడి ఉంటుంది కదా రాయి చుట్టుపక్కల వెహికల్లోనే. సో కాబట్టి ఆ రాయి పరిమాణం ఏంటి, ఏమి, అవన్నీ ఈజీగా అంటే రాయి కనిపెట్టే పరిస్థితి లేదనుకుంటా సార్. రాత్రి నుంచి మనం చూస్తూనే ఉన్నాం వార్తలు. రాయి ఎటుపోయిందో కూడా తెలియదు, కనీసం ఎటువైపు పడింది ఆ రాయిని సేకరించే పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఒకవేళ భద్రతా విషయాల దృష్ట్యా ఒకవేళ రాయి ఉన్నా దాని పరిమాణం ఇతర పరిస్థితుల గురించి అది సీక్రెట్ గా పెట్టి ఉండవచ్చు కదా, చెప్పలేం. అది ఒకవేళ దొరికి ఉండవచ్చు రాయి, లేదా అక్కడే పడి ఉంటుంది, చెప్పలేము. అది క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు కొట్టారు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ప్రతిపక్షాల వాళ్ళు కొట్టిండవచ్చు, లేదా ఆకతాయిలు ఏంట్రా మాట్లాడేది అని చెప్పి వేసి ఉండొచ్చు, లేదు అంటే ఏ విధంగానైనా ఆలోచన చేసుకోవచ్చు, మనం చెప్పలేం. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే ఇది ఏమిటి, సానుభూతి కోసం జరిగిందా, లేదు సానుభూతి కోసం జరిగేదే అయితే రాయి అక్కడ వేస్తే ఆ కన్నుకో లేకపోతే ఏ కణతకో తగిలి ప్రాణం పోయే సమస్య కూడా ఉంది కదా. కాబట్టి అంటే కొంతమంది ఇట్లా పొలిటికల్ గా విమర్శలు చేసేవాళ్ళు అంటున్నారు, దాన్ని ఏమంటారు, క్యాట్ బాల్ తో చేశారు అంటే పంగలకర్రతో ఇప్పుడు పిట్టలను కొడతా ఉంటారు చూసారా, కనిపిస్తుంది. కరెక్ట్ గా గురి చూసి కొట్టారు, చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు, కంటికి తగలకుండా పైన కింద బాగా కొట్టగలిగారు అని చెప్పేసి ఇట్లా విమర్శ చేస్తారు. ఏమంటారు? అదే సరే, వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. ఈయన ఆ టైంకి తల కింది కొంచెం లేకపోతే పైకి లేపో ఉంటే ఆ గురి తప్పి కంటికి పోయేది కదా. అవును. అప్పుడు కాబట్టి దీన్ని మనం అంత తొందరగా సానుభూతి లేకపోతే కావాలని చేయించుకున్నారా, లేదా అడ్వర్టైజ్మెంట్ కోసం చేయించుకున్నారా, లేదు కక్షగట్టి మా చేసిన పనులు మాకింత ద్రోహం జరిగింది, మాకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగింది, మాకేమి న్యాయం జరగలేదు ఫలానా కేసులోనో ఫలానా వ్యవహారంలోనో అని కక్షతో గట్టి కొట్టిండవచ్చు. లేదు కొందరు గతంలో జరిగిన ఒక ఉదాహరణ కూడా ఇంతకుముందు మీకు చెప్పాను నేను, కోడికత్తి కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అది తన చేతిలో ఇంకా అతిగతి లేదు సార్. సో ఇది కూడా అలాంటి పరిస్థితికి వస్తుందా నాకు డౌట్ అయితే కనిపిస్తోంది, నిజంగా కుట్రకోణం ఉంటే గనక. కోడికత్తి వ్యవహారం ఏమిటంటే అతని చేతిలో కత్తి ఉంది, ఒక మనిషి ఉన్నాడు, అతన్ని కట్ చేశాడు. సో అతన్ని ఇంట్రాగేట్ చేసి క్షుణ్ణంగా చేస్తే దాని వ్యవహారం ఏంటో డెఫినెట్ గా బయటపడుతుంది. అతను ఛార్జ్ షీట్ వేసినారు అనుకుంటా, ఛార్జ్ షీట్ వేసినారు కాబట్టి అతని ఉద్దేశం ఏమిటో ఇంట్రాగేషన్ చేస్తే డెఫినెట్ గా తెలుస్తుంది. తెలియకుండా పోయే ఏం పెద్ద కేసు ఏం కాదు అది. కాబట్టి చూడాలి మరి. ఆ కోడికత్తి వ్యవహారం వేరే, ఎందుకంటే అతని చేతిలో ఉన్న నైఫ్ కోడికత్తి చిన్నదో పెద్దదో కానీ అది తగిలే భాగం, కోసే భాగం అతని గురి తప్పిన పక్కకు పోయినా అది వైటల్ పార్ట్ కాదు. బట్ హియర్ తల ఈజ్ ఎ వైటల్ పార్ట్, కన్ను ఈజ్ ఎ వైటల్ పార్ట్. కాబట్టి డెఫినెట్ గా అంత అంటే సానుభూతి కోసం చేయించారా అనే దృష్టి మాట్లాడడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ రకమైనటువంటి దాడి జరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలకు ఆదేశించాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇన్వెస్టిగేషన్ చేయమంటారు రావాలంటే కనుక, తెలియాలంటే కనుక ప్రజలకి ఎట్లా ఉండాలి సార్? ఇన్వెస్టిగేషన్ చేయాలి క్షుణ్ణంగా, ఎవరు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు అనేది డెఫినెట్ గా బహిర్గతం కావాలి. అతను చేసిన వ్యక్తిని డెఫినెట్ గా పనిష్ చేయాలి. ఇప్పుడు 307 వేయచ్చు, ఎందుకంటే అది కందుకు తగిలో, ఇంకో నూదుడుకు తగిలో, లేకపోతే కణితకు తగిలో అది ప్రాణాన్ని తీసే అటెంప్ట్ టు మర్డర్ కిందకే వస్తుందా సార్?
చెప్పలేము. ఎందుకంటే రాయి పరిమాణము, వేసిన ఉద్దేశము, తగిలిన ప్రదేశము, గాయపడిన గాయము ఇవన్నిటి మీద ఉంటుంది. 307 వేయచ్చు, అదేమి 307 అవును, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు తగలరాని చోట తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది కదా. పోతుంది కాబట్టి 307 కింద అటెంప్ట్ మర్డర్ కింద కూడా వేయచ్చు. అదే విధంగా ఆ వ్యక్తి చంపాలి అనేటువంటి ఉద్దేశంతో వేసా అంటే డెఫినెట్ గా ఇంకో దగ్గర తగిలినా కూడా అది అటెంప్ట్ మర్డర్ కిందకే ఎఫ్ఐఆర్ కట్టొచ్చు. లేదు జాలీగా చూద్దాం వీడికి తగులుతుందో లేదో, నువ్వు వేయరా రాయి అన్నాడు అనుకో, ఈ విషయంలో కాదు మామూలుగా అది 307 కిందకి రాదు. ఇప్పుడు నేనే ఉన్నా, నా ఫ్రెండ్ ఉంటాడు, రాయి తెస్తంట బల్ల కొట్టినావు లేరా ఇంకోసారి అంటే వీడు ప్రొవోకేట్ చేస్తే వేస్తే అది 307 కిందకి రాదు కదా. ఇక్కడ అట్లా కాదు, ఈ మనిషి ప్రసంగిస్తున్నాడు, అవతల వ్యక్తులు సమూహంలో నుంచి అదే కరెంటు పోయిన సందర్భంలో విఐపి కేసి కొట్టినాడు గురి తప్పి అంటే డెఫినెట్ గా ఏ ఉద్దేశంతో చేశాడు అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంటుంది. డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ అన్ని వైపులా కెమెరాలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్ గా ఏ మూల నుంచి రాయి వచ్చినా సరే కనిపెట్టడం అంత కష్టమేం కాదని చెప్పేస్తున్నారు. సో రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఎవరింటి అనేది కూడా బయటపడే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా చేస్తే బయటపడక తప్పుతూ డెఫినెట్ గా బయటపడుతుంది. ఎందుకంటే క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే అది బయటపడుతుంది, 100% బయటపడుతుంది. ముద్దా ఎవరో తేలుతుంది. అతని ఉద్దేశాన్ని బట్టి, అతను ఆ రాయి కొట్టిన పరిమాణాన్ని బట్టి, దాడి చేశాడా, ఎవరన్నా చెప్తే చేశాడా, ఏం జరిగిందనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. చెప్పి ప్రోద్వల డబ్బులు ఇచ్చి చేసిండొచ్చు, లేదు నువ్వు ఈ విధంగా చేయరానొచ్చు, లేదు మనకి అన్యాయం చేశాడు కొట్రా నేనున్నా నీ వెనకాలని చేయించుండొచ్చు, లేదు వీడే ఏదన్నా న్యాయం జరగలేదు సీఎం గారి దగ్గరికి ఇన్నిసార్లు పోయినాను పిటిషన్లు ఎత్తుకొని నా భూమి వేరే వాళ్ళు గుంజుకున్నారు అది ఇవ్వలేదు, వీడిని ఏ విధంగానైనా నా కోపాన్ని చల్లార్చుకోవాలి, కొట్టి చల్లార్చుకోవాలని కూడా పోయిండవచ్చు. చెప్పలేం. అది ఆ మనిషిని పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్ గా అది ఏంటో తెలుస్తుంది. లేకపోతే మనం చెప్పలేం. అది చంపాలనే ఉద్దేశంతో చేయిండొచ్చు, లేదు ఇంక మీదట ఇటువంటి ప్రచారానికి రాకూడదు ఇంట్లో దాక్కోవాలనే ఉద్దేశంతో చేసిండొచ్చు, లేదు ఏసీ సానుభూతిని క్రియేట్ చేయమని చెప్పి చేసిన కూడా చేయిండొచ్చు. చెప్పలేం, ఏమైనా ఉండొచ్చు. సో ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా అసలు వాస్తవాలు అనేవి బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో వేగవంతంగా విచారణ కూడా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మంచి సమాచారం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ రిడన్ గారు. రైట్.